గర్ల్స్ కలిసి తిట్టినే ఉంటది. నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నొక్కమంటే 4th ఫ్లోర్ నొక్కితే అందరం వెళ్ళిపోయి పొలవమంటే దిగేసాం. ఈ కార్డ్ సెట్ చూడండి బాగుంది, 999 అంట. కొంచెం హ్యాండ్స్ నేను టైట్ చేయించిన. సో ఫైనల్గా ఇన్ని స్టడ్స్ సెలెక్ట్ చేసుకున్నా అండి. ఇవి 299, 399, 499 అలా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి, అన్నిటికీ సెట్ అయ్యేలాగా. ఇప్పుడు షార్ట్ ప్యాంట్స్ ఫ్యాషన్ కదా, దీని మీద వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నా బాగుంటుంది. సో ఈ స్టైల్లో నాకు అసలు ప్యాంట్స్ లేవు, సో ఒక ట్రై చేస్తున్నాను అనమాట. ఈరోజు మొత్తం మా గర్ల్స్ టీమ్ అంతా కంప్లీట్ 5 మెంబర్స్ షాపింగ్ వచ్చాం. అసలు ఎవరికి ఓపిక లేదు, కానీ అందరూ షాపింగ్ అంటే మనకి షాపింగా అని వచ్చాం. ఎందుకు షాపింగ్ అంటే యూరోప్ వెళ్తున్నాం, మేము శ్రీలంక వెళ్తున్నాం కదా. యూరోప్కి కావాల్సిన థింగ్స్ అయితే నా దగ్గర ఉన్న జాకెట్స్ అన్నీ పాడైపోయాయండి, చాలా రోజులు అయ్యాయి. జాకెట్స్ తీసుకోవాలి కాబట్టి షాపింగ్ అనమాట. రండి, లిఫ్ట్ వచ్చేసి గర్ల్స్ ఏ ఫ్లోర్కి వెళ్దాం? గ్రౌండ్ ఫ్లోర్ కింద నుండి స్టార్ట్ చేస్తాం. గర్ల్స్ కలిసి తిట్టినే ఉంటది. నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నొక్కమంటే 4th ఫ్లోర్ నొక్కితే అందరం వెళ్ళిపోయి పొలవమంటే దిగేసాం. ఇప్పుడు సెకండ్ దిగకండి, గోయింగ్ డౌన్ అట. చాలా సార్లు లిఫ్ట్ ఎక్కుతాం నేను యశ్, కానీ ఎప్పుడు బటన్ వస్తాం. అంటే మా అందరికి పొద్దునే అయిపోయింది, కానీ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? యశ్, లాస్ట్ టైం మనం ఆఫర్స్ చూసాం కదా, ఎక్కడ చూసాం? అర్చన నువ్వు కూడా వచ్చావు కదా. అది ఇందులో లేదుగా, అది అక్కడ ఉందా? తీసుకోండి. ఓకే, ఈ మస్కరా బాగుందండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్న కలర్ బార్లో. నెక్స్ట్ అంటే మన ఆల్రెడీ బ్లాక్ కదా అక్క, కలిసిపోయింది. ముందు బాగా సెట్ అయింది మీకు. అవే 2 తీసేసుకున్నా ఉంటాయి కదా. ఇంకొకటి ఇది లైట్ ఉంది అక్క, అదే దగ్గరలోనే వేరే షేడ్ ఉంటది కదా. ఇది కన్నా ఇందాక చూపించిన ఇది. సో సగం షాపింగ్ అయిపోయింది, చలో పైకి వెళ్దాం. అంత నేను తీసుకున్నది స్టైల్ యూనియన్, ఇక్కడికి వెళ్దాం. మనము అపర్ణ మాల్కి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ దీంట్లోకి వెళ్తాం కదా, బాగుంటాయి టీషర్ట్స్, జెంట్స్కి గర్ల్స్కి కూడా బాగుంటాయి. బాటమ్ ఎలా వచ్చింది? కార్డ్ సెట్ ఎలా ఉంది? బాగుంది. ఇది శ్రీలంక కేసుకెళ్ళొచ్చేమో, బాగుంటుంది కదా. బాగుంది, మీడియం సైజ్. యశ్ బాగుంది, అవే పట్టుకొని ఇది ట్రై చేద్దాం. కమ్మలు కూడా బాగున్నాయి. ఈ కార్డ్ సెట్ చూడండి బాగుంది, 999 అంట. కొంచెం హ్యాండ్స్ నేను టైట్ చేయించిన. అది అట్లనే బాగుంది. కొంచెం చేయించాలి, అట్లనే బాగుంది. అది ఒకటి చేయమంటే ఒకటి చేయించి ఒకటి వదిలేనా. కమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ, ఇవి కూడా బాగున్నాయి కదా. ఏది కొన్నా 299, 299 ఆన్వర్డ్స్, కానీ ఇది బాగుంది, ఇది ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇన్ని స్టడ్స్ సెలెక్ట్ చేసుకున్నా అండి. ఇవి 299, 399, 499 అలా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి, అన్నిటికీ సెట్ అయ్యేలాగా. డిఫరెంట్గా అర్చన దేనికి అవే బాగున్నాయి కదా. అవునక్క, ఏమంటే శ్రీలంక ఇది పైకి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం షాపింగ్ చేసుకున్నాం పైనే అనుకుంటా. గో కలర్స్కి వచ్చి ఈ ప్యాంట్ ట్రై చేశాను. ఇప్పుడు షార్ట్ ప్యాంట్స్ ఫ్యాషన్ కదా, దీని మీద వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నా బాగుంటుంది. సో ఈ స్టైల్లో నాకు అసలు ప్యాంట్స్ లేవు, సో ఒక ట్రై చేస్తున్నాను అనమాట. ఇది శ్రీలంకకి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1299 ఉంది. చాలా చాలా కంఫర్ట్ ఉంది. 2 జిగిన్స్ తీసుకున్నాను. జిగిన్స్లో అయితే మనకి నచ్చిన కలర్ కాదు, వాళ్ళు పెట్టిన దాంట్లో ఆప్షన్స్ తీసుకోమన్నారు. సో మామూలుగా అయితే 1300ది 970కి ఇస్తున్నారు. కాకపోతే 1500. ఓకే, వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయంట. 1499. ఓకే, ఏంటో నా లక్క కొద్ది ఈరోజు ఆఫర్స్ వస్తున్నాయి. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద ఆఫర్స్ నాకు రావు, అంటే నేను కొనుక్కునే దాంట్లో. సో ఇవి ఉన్నాయన్నమాట. అంతకుముందు ఉన్నాయి కానీ చాలా రోజులు అయిపోయాయి అండ్ బాగాలేవు. కొన్ని లూజ్ ఫిట్ అండ్ కొత్తవి తీసుకుందామని తీసుకుంటున్నాను అనమాట. దీని మీదకి టీషర్ట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, జీన్స్ కొనుక్కుంటే సరిపోతుంది. సో అమ్మ షాపింగ్ కోసం వచ్చి షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. ప్రస్తుతానికైతే టీషర్ట్స్ జీన్స్ అయిపోయాయి. ఇటు వెళ్దాం, అసలు ఓపికనే లేదు.
ఎప్పుడైనా షాపింగ్కి సడన్గా వచ్చి కొనుక్కుంటేనే బాగుంటుంది. అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటే, ఎస్పెషల్లీగా షాపింగ్ కోసం వచ్చి ఏం కావాలో అవి మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తాం కదా, అవి దొరకకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. చాలా అలుపు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాలంటే అబ్బా అనిపిస్తుంది. ఇంకా షాపింగ్ ఉంది, గ్లౌజెస్ తీసుకోవాలి, క్యాప్స్ తీసుకోవాలి, అవైతే కంపల్సరీ కావాలి కదా, చాలా చల్లగా ఉంటుందంట. లోపల వేసుకునే టీషర్ట్స్ అంత తెలియదు కాబట్టి ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి, మేనేజ్ చేసిస్తాం. సో వెళ్ళాలి. మధ్యలో నిధి మా చిన్న చెల్లి వెళ్ళిపోయారు. నిధి వాళ్ళ పాపలు వేసి ఏడుస్తుందంట. ఇంకా చిటి తల్లిని స్కూల్ నుండి తీసుకొచ్చి టైం అయింది కాబట్టి మా చిన్న చెల్లి కూడా వెళ్ళిపోయింది. మేము ముగ్గురం మిగిలాం. చెర్రీకి స్టమక్ పెయిన్ వస్తుందంట. స్కూల్కి వెళ్ళి ఇంకా చెర్రీని పికప్ చేసుకోవాలి. ఎందుకో ఏమో తెలీదు. చెర్రీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. ఏదైనా బిల్లు అన్నీ డిక్కీలో పెట్టామా? ఒక్క బిల్లు కూడా లేదు ఇక్కడ చూపించడానికి. షాపింగ్ చేసాం కానీ బిల్లులన్నీ డిక్కీలో ఉన్నాయి. ఏమనలేదు. ఇప్పుడు దిగి డిక్కీ ఓపెన్ చేసే ఓపిక కూడా లేదు. ఇంకెళ్ళిపోవడమే. మేము రెగ్యులర్గా షాపింగ్ రావాలి అన్నా, మూవీకి రావాలన్నా ఇక్కడ జిఎస్ఎం మాల్కే వస్తాం. ఇదంతా చందానగర్ అండి. ఒకప్పుడు ఇక్కడ ఏం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న రోడ్డు, చుట్టంతా ఖాళీ ఉండేది. రోజుకి 2 లేదా 3 బస్సులు వచ్చేవి. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. చాలా బిజీ ప్లేస్ అయిపోయింది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఇది.